కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ 2025లో దేవుని యొక్క సన్నిధిలో ఈ యొక్క పునరుద్ధాన పండుగ జరుపుకోవటానికి సాక్షాత్తంగా నన్ను దేవుడు బ్రతికించి బలపరిచినందుకు యేసయ్యకు ఒకసారి 2 చేతులు ఎత్తి ప్రభుకు స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయమందు దేవుని మాటలు మనం కొద్ది నిమిషాలు జ్ఞాపకం చేసుకుందాం. ఉదయకాల 5 గంటల ఆరాధనలో కొద్ది మాటలు మనం విన్నాం. యేసు ప్రభు కంటే ముందే మరి కొంతమంది లేచారు. ఆయన లేచి అనేక మందిని ఈ భూమి మీద సాక్షులుగా నిలబెట్టారు. కాబట్టి పునరుద్ధానం అనేది ప్రభువులోనే ఉందన్న సంగతిని మనకు దేవుడు గుర్తు చేస్తున్నారు. కాబట్టి ఈరోజు ప్రభు యొక్క నామములో ఇతి రీతిగా ప్రభువుని స్తుతించడానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. విపరీతమైన ఎండలు ముదిరిపోయాయి, అయినా కూడా వాటిని ఎదుర్కొని కాసేపు మీరు ప్రభువుని ఆరాధించడానికి ఇక్కడ దాకా వచ్చారు. కొత్త వస్త్రాలు సౌకర్యంగా ఉండవు, మరి కాస్త కోస్త దాన్ని బట్టి మీరు బాధించబడుతూ ఉంటారు. ఏది ఏమైనా కొద్ది నిమిషాలు ప్రభు స్థాయిలో మనం గడిపి కొన్ని మాటలు మనం విని తదుపరి మనం ముందుకు కొనసాగుదాం. యేసు ప్రభు యొక్క చరిత్రను క్లుప్తంగా 2 మాటలు చెప్తాను. ఎందుకు ఈ పునరుద్ధాన పండుగ క్రైస్తవులు వారితో పాటు అందరూ జరుపుకుంటారో మరి క్లుప్తంగా 2 మాటలు చెప్తారు. 2025 సంవత్సరాల క్రితం యేసు ప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చారు. ఎందుకు వచ్చారు అనే దాన్ని మనం ఆలోచన చేసినట్లయితే, గొర్రె పిల్లల ద్వారా, మేక పిల్లల ద్వారా, పక్షుల రక్తం ద్వారా పాప ప్రోక్షణ జరగనడు ఒక మనిషే ప్రజలందరి కోసం మరణిస్తే బాగుంటుందని ఆయనే ఒక నీతిమంతుడిగా దిగి వచ్చి పాపులమైన మనందరి కొరకు తన రక్తం చిందించి మన స్థానం ఆయన తీసుకున్నాడు. ఆయన స్థానాన్ని మనకిచ్చారు. ఈ భూమి మీద తన యొక్క ప్రస్థానాన్ని 33 సంవత్సరాలు ఈ భూమి మీద గడిపి ప్రపంచ మానవాళి కొరకు రక్తం చిందించి ప్రాణం పెట్టి అందరికంటే ఘోర మరణం, మన మరణం హార్ట్ అటాక్ వచ్చో, రోడ్ యాక్సిడెంట్ ద్వారా, పడవ మునిగో, స్టీమర్ మునిగో, యాక్సిడెంట్ అయ్యో, లేకపోతే ఫ్యాన్ మీద పడో, లేకపోతే బిల్డింగ్ కూలిపోయో రకరకాల మరణాలు వస్తాయి. యేసు ప్రభు ఎందుకు ఘోరమైన మరణం అంటున్నానంటే, ప్రజలందరిని ప్రేమించాలని ఆయన చేతులు చాపి అందరిని దగ్గర తీసుకునే లోపల అదే చేతులను దగ్గరికి తీసుకున్న చేతులని వెనక్కి నెట్టి మేకులు కొట్టి ఆయన సిలువ మరణం పొందేటట్టుగా చేశారు. ఆ సిలువ మరణం పొందిన యేసు ప్రభు వారు ఆయన మరణం పొందకముందు చెప్పాడు, నేను మళ్ళీ తిరిగి 3వ దినాన లెగుస్తానని చెప్పారు. కాబట్టి మరణించి ఆయన తిరిగి 3వ దినం లేచి 40 దినాలు భూమి మీద ఉండి ఆ తర్వాత పరలోకానికి ఆరోహణమయ్యారు. ఇప్పుడు తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని మనందరి కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు, మన మనవులన్నీ ఆలకిస్తున్నాడు. మరలా తిరిగి ఇదే ప్రభు 2వసారి ఆయన మేఘారుడై రాబోతున్నాడు. యేసయ్యను నమ్మిన వాళ్ళందరినీ మరలా ఆయనతో పాటు ఎగిరి వెళ్ళి ఆయనతో పాటు నివాసం చేయటానికి అవకాశం కలుగు చేయబోతున్నాడు. ఇది ప్రభు యొక్క పునరుద్ధానం గురించి, యేసు ప్రభు గురించిన క్లుప్త సందేశం. ఇక విషయంలోకి వెళితే, మానవుని జీవితంలో ప్రతి ఒక్కరికి 2 దినాలు ఉంటాయి. ఒకటి జన్మదినం, 2వది మరణదినం. కానీ 3వ దినం ఉన్న ఏకైక వ్యక్తి ఎవరంటే ప్రభు అయిన యేసు. ఆయనకి జన్మదినంతో పాటు మరణదినం, మరణదినంతో పాటు పునరుద్ధాన దినం. ప్రైజ్ ద లార్డ్. అంటే ఆయన జీవితంలో 3 దినాలు ఉన్నాయి. ఒకటి జన్మదినం అయిపోయింది, చేసుకున్నాం. మరణదినం చేసుకున్నాం. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వ్యక్తులు కూడా మరణదినాన్ని చేసుకుంటారు, జన్మదినాన్ని చేసుకుంటారు. కానీ యేసుక్రీస్తు అనే దేవుడికి మాత్రం తిరిగి లేచిన దినం ఉంది. దాని పేరే పునరుద్ధాన దినమైన ఈస్టర్. దేవుని పిల్లలారా, ఈ పునరుద్ధాన దినము రోజున దేవుని సన్నిధిలో ఒక 3 మాటలు మీకు తెలియచేయాలనుకుంటున్నాను. దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మరణం అనేది మానవుడు జయించలేని ఒక అతీతమైన శక్తి. ఈ భూమి మీద ఉన్న వాళ్ళందరిలో కూడా కరోనాని జయించాం మనం. జయించారా? కరోనా తట్టుకొని బతికిన వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. కరోనాని తప్పించుకున్నావు, వానాకాలం తప్పించుకున్నావు, సప్లిమెంటరీ తప్పించుకున్నావు, ఏమండి అప్పులు తప్పించుకున్నావు, డాక్రా తప్పించుకున్నావు, ఎలక్షన్ తప్పించుకున్నావు, ఓటమిని తప్పించుకున్నావు. ఏం తప్పించుకోలేం మనం? మరణాన్ని మాత్రం తప్పించుకోలేం. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు యేసు ప్రభు యొక్క పునరుద్ధానం ద్వారా ఏం జరిగింది అనంటే, మొదటి మాట మత్తయి సువార్త 28వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకుందాం. చూసి
మీరు భయపడవద్దు, సిలువ వేయబడిన యేసు మీరు వెతుకుచున్నారు, నాకు తెలియను, ఆయన ఇక్కడ లేడు. నాకు చెప్పినట్లే మనకు చెప్పినట్లు ఆయన తిరిగి లేచి ఉన్నాడు. ఎక్కడి నుండి లేచాడట ఆయన? సమాధి నుండి తిరిగి లేచాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మీ అందరికీ ఒక ప్రశ్న. నిన్న మొన్నటి నుంచి సమాధుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు మనలో కొంతమంది. ఈరోజు చివరి రోజు దానికి వీళ్ళు కూడా కోటాలు పెడతారు కదా, ఎక్కడ? సమాధి కోటాలు. సరే వేకే, నేను తప్పని చెప్పట్లేదు, చూసుకోవాలి కదా. అయితే ఉపయోగం ఏమి లేదు, జస్ట్ సమాధి తుడుచుకోవటమే. కానీ వాళ్ళ లోపల బాడీలు ఎప్పుడో కుళ్ళిపోయి ఉంటాయి, మట్టిలో కూడా కలిసిపోతాయి నాకు తెలిసి. కానీ నేను పోవద్దని చెప్పట్లేదు, ఇంట్లో ఉండి కూడా తలుచుకోవచ్చు, జ్ఞాపకం చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఈ వెళ్ళేవారు ఎప్పుడైనా తుడిచేటప్పుడు, గడ్డి పీకేటప్పుడు ఆ లోపల ఉన్న వాళ్ళుగా నిజంగా బతికుంటే, సరిగ్గా పీకు గడ్డి అంటే మన పరిస్థితి ఏం చెప్పండి? ఒక మాట, అసలు ఉంటావు అక్కడ? ఇంటికి వచ్చి బెడ్ మీద ఎక్కగా 104 జ్వరం, ఇక నువ్వు 10 రోజులు దిగితే ఒట్టు. ఏది గడ్డి సరిగ్గా పీకు అన్నందుకు. రెండోది, సమాధి కడిగేటప్పుడే సరిగ్గా అడగవేంది, సబ్బుతో కడగవేంది అని అందనుకో, లోపల ఉన్నామా? మన పరిస్థితి ఏం చెప్పండి? సరే ఓకే, ఇవన్నీ జస్ట్ ఓరక మనం మాట్లాడుకుంటున్నాం. యేసు ప్రభు యొక్క సమాధి మన పితరుల యొక్క సమాధి. మన పితరుల సమాధి ఇంతవరకు తెరవబడల. రెండోది, తెరిచిన ఊరోళ్ళు ఒప్పుకోరు. మీ స్వజనులు ఒప్పుకుంటారేమో కానీ ఊరోళ్ళు ఒప్పుకోరు. ఎట్ట కనిపిస్తున్నావు, నీకు కంపు వాసన, ఎవడు రాను మధ్యలో? అవసరమైతే నీ మీద రకరకాల యాక్షన్స్ తీసుకుంటారు, గుర్తుపెట్టుకోండి. సమాధి తెరవబడలేదు, సమాధిలో నుండి వ్యక్తులు బయటికి రాలేదు. వస్తే తేడా పడేది. యేసు ప్రభు శిలువ మరణం పొందిన తర్వాత ఈ మాటలు మీకు మత్తయి సువార్త 27వ అధ్యాయం 50వ వచనంలో ఈ మాటలు మీకు రాయబడతాయి. ఆయన చనిపోయినాకంట ఓ పెద్ద శబ్దంతో ఆయన కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తానగానే అంత చీకటి అయిపోయిందంట. సమాధులు తెరవబడినాయి అంట, పండలు బద్దలైపోయినాయి అంట, సమాధుల్లో ఉన్నవాళ్ళు బయటకు వచ్చారంట, పరిశుద్ధులు అగపడి జనాల్లోకి వచ్చారంట. పొరపాటున ఇప్పుడు ఈ ఆరాధనకు వచ్చి కూర్చున్నారనుకో, పొరపాటున నువ్వు పక్కన తిరిగి చూసావనుకో, 2 సంవత్సరాల క్రితం చనిపోయినావు, నీ పక్కన ఉందనుకో, ఇక అంతే మటాషు, ఇక్కడే కూలిపోతావు నువ్వు కదా. ఆ రోజుల్లో వాళ్ళు ఎట్లా తట్టుకున్నారు. కానీ మొత్తానికి జనండి, ఎవరి సమాధులు తెరవబడలా. సమాధి చేయబడ్డారు కానీ ఇంతవరకు సమాధులు తెరవబడలా. అది ఏ ఊర్లో సమాధి అయినా. తెరవబడిన ఏకైక సమాధి ఎవరిదైనా ఉందంటే ఇప్పటికీ అది తెరిచే ఉందంట. స్తోత్రం, హల్లెలూయా. ఇప్పటికీ తెరిచే ఉంది. మరి లాజరు సమాధి కూడా దేవుడు తెరిచాడు, మళ్ళీ చచ్చిపోయాడు, మళ్ళీ దానిలోనే పెట్టారు, మళ్ళీ తీసుకెళ్ళి. గుర్తుపెట్టుకోండి, తెరవబడిన ఏకైక సమాధి ప్రభు అయిన యేసయ్య. ఈ తెరవబడిన సమాధి దగ్గరికి వెళ్ళి అమ్మలక్కలందరూ కలిసి పొద్దున్నే వెళ్ళి, యేసు ప్రభుని లేపుదాం, ప్రభు టైం అయిపోయింది, 5 అయింది, ఇక నువ్వు లేకపోతే మళ్ళీ జనాలందరూ మళ్ళీ ఏమన్నా అనుకుంటారేమో, ఈ లేపడానికి పోయారు. అసలు తెలియని విషయం ఏంది, రోజు మారంగానే ఆయన లేచి ఆల్రెడీ కూర్చున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఏం చెప్పాడు ఆయన? తిరిగి లేచాడు ఆయన. ఇప్పుడు దీని ద్వారా నేను తెలియజేసే విషయం ఏంటంటే, యేసు ప్రభు యొక్క పునరుద్ధాన సందేశం ఏంటంటే, మొదటి మాట చెప్పబోతున్నాను. యేసు ప్రభుని మృతుల్లో వెతకటానికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఒక విషయాన్ని గమనించారు, ఆయన మృతుల్లో లేడు, ఆయన మరణించిన వారి లెక్కలో లేడు, ఆయన మరణించిన వారిని పెట్టిన సమాధిలో ఆయన లేడు. మొదటి విషయం చెప్పబోతున్నాను, యేసు ప్రభు యొక్క పునరుద్ధానం యేసు ప్రభు యొక్క అడ్రస్ను మార్చేసింది. స్తోత్రం చెప్పండి. నిన్నటి దినం ఆయన అడ్రస్ ఎక్కడ? సమాధి. ఈరోజు ఆయన అడ్రస్ ఎక్కడ? సజీవుల లెక్కలో. స్తోత్రం, హల్లెలూయా. స్థితి మార్చాడు దేవుడు. పూర్వపు స్థితి మారిపోయింది, సమాధి స్థితి మారిపోయింది, అడ్రస్ మారిపోయింది. అమ్మా పలానోళ్ళు ఇల్లు కదమ్మా, ఇక్కడ ఈ మొదటి లైన్లో వాళ్ళ ఇల్లు ఉండాలమ్మా, వాళ్ళ 2 సంవత్సరాల క్రితమే ఖాళీ చేసి వెళ్ళిపోయారు, మరి ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు? ఏమో, అడ్రస్ మారిపోయింది వాళ్ళది. అలానే యేసు ప్రభు యొక్క అడ్రస్ ఇప్పుడు దాకా పుట్టిన వాళ్ళల్లో ఎవరి అడ్రస్ సమాధిలో పోయినాక మారలా. మా నాన్నగారు అడ్రస్ అక్కడే ఉంది, చనిపోయిన పాస్టర్ గారి అడ్రస్ అక్కడే ఉంది, మాకు ముందు నడిచిన మా నాయనమ్మది మా తాతయ్య అడ్రస్ సమాధిలోనే ఉంది. మీ నాయనమ్మది మీ తాతయ్యది కూడా అంటే చనిపోయిన వాళ్ళదిలే, ఇంకా చనిపోయిన వాళ్ళది కాదు, అక్కడే ఉంది కదా, అక్కడే సమాధులతోటే. కానీ ఎవరి అడ్రస్ మారింది?
ఒక్క దేవుని అడ్రస్సే మారిపోయింది. ఎక్కడంటే మృతమైన స్థితి నుండి, సమాధి నుంచి సజీవుల లెక్కల్లోనికి ఆ యొక్క అడ్రస్ మారిపోయింది. పునరుత్థానం ద్వారా దేవుడు సమాధి స్థితిని మార్చారు. ఈరోజు ఈ వాక్యం వింటున్న మీ జీవితంలో పూర్వం ఉన్న స్థితి కంటే దేవుడు నీ స్థితిని ఘనపరుచునుగాక. పూర్వం ఉన్న ఆరోగ్యం కంటే దేవుడు అధికమైన ఆరోగ్యం ఇచ్చునుగాక. పూర్వం ఉన్న బలము కంటే అధికమైన బలము దేవుడు నీకు ఇచ్చునుగాక. పూర్వం ఉన్న జ్ఞానం కంటే అధికమైన జ్ఞానాన్ని దేవుడు నీకు ఇచ్చునుగాక. టోటల్గా మన స్థితి మార్చబోతున్న దేవునికి చప్పట్లు కొట్టి గట్టిగా స్తోత్రం చెల్లించుదా. హల్లెలూయా. మీరు చెప్పండి, నీ స్థితి మారుతుందని చెప్పండి మీ పక్కన వాళ్ళతో. ఈ చీటీ మారుతుంది కాదు, ఆ చీట్లు గోల బాటలు. ఇంకా స్తోత్రం చెప్పు. హల్లెలూయా. నా స్థితి చూచిన ప్రేమ, నాకై ప్రాణము పెట్టిన ప్రేమ, నా స్థితి చూచిన ప్రేమ, నాకై ప్రాణము పెట్టిన ప్రేమ, విడనాడని ప్రేమది ఎన్నడు ఎడబాయదు, విడనాడని ఎన్నడు ఎడబాయదు. ఆశ్చర్యమైన ప్రేమ, కల్వారిలోని మరణము కంటే నన్ను జయించే నీ ప్రేమ, ఆశ్చర్యమైన ప్రేమ. హల్లెలూయా. యేసు ప్రభు పునరుద్ధానం ద్వారా సమాధి స్థితి మారిపోయి సజీవుల లెక్కలో చేర్చబడినట్లుగా దేవుని యొక్క సన్నిధిలో ఈ 2025 సంవత్సరం మన పూర్వ స్థితిని దేవుడు మార్చునుగాక. నమ్మిన వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రెండో విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. యేసు ప్రభు యొక్క పునరుద్ధానం ద్వారా జరిగిన మరి యొక్క గొప్ప కార్యం ఏంటంటే, రెండవ మాట అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 24వ వచనం చదవండి. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 24వ వచనం చదవండి నాన్న. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యం, ఆయన మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను. గట్టిగా స్తోత్ర. రెండవది, మరణము యొక్క అడ్రస్ మారిపోయింది. మృతులు చెందిన వారు తిరిగి బ్రతుకుతున్నారన్న సంగతిని ప్రభు యొక్క పునరుద్ధానం తెలిసింది. ఎవరైతే క్రీస్తులో మరణించి క్రీస్తులో బాప్తీసం పొంది మరణిస్తారో మరి ఒకసారి వారికి పునరుద్ధాన జీవితం ఒక రోజు ఉంది. మన జీవితంలో కూడా ఏడవబోతుంది. మన అడ్రస్ కూడా దేవుడు మార్చబోతున్నాడు. రెండవది ఏంటంటే, మరణము ఆయనను బంధించిందంట. ఏం చేసింది? బంధించింది. మరణ బంధకం ఎంత గట్టిదో తెలుసా? మరణ బంధకం వచ్చినప్పుడు ఏ పని చేసుకోలేం, లెగవలేం, నిలబడలేం, చూడలేం, తినలేము, పడుకోలేము, బయట తిరగలేము. మన బాడీ కుషించిపోద్ది. నువ్వెవరో ఎవరికి తెలియదు. షుగర్ వచ్చిందనుకో తిరుగుతావు, అదొక బంధకం. అనారోగ్యం ఒక బంధకం, అప్పులు ఒక బంధకం. కానీ తిరుగుతున్నాం, పని చేసుకుంటున్నాం, అందరితో మాట్లాడుతున్నాం, వెళ్తుంది, చల్తే హై. కానీ మరణ బంధకం మళ్ళీ కానరాని లోకానికి దీన్ని తీసుకెళ్తుంది. ఇప్పుడు అదే యేసు ప్రభువుకి మరణ బంధకం వచ్చిందంట. ఆయన్ను కూడా బంధించుదామని వచ్చిందంట. మీకు ఒక స్టోరీ రూపంలో చెప్తాను. దేవుని పిల్లలారా, 2 అక్క చెల్లెళ్ళు ఉన్నారంట. అక్క పేరేమో మరణం అంట, చెల్లి పేరేమో పాపం అంట. ఏదంటే 2 పేర్లు ఏంటంటే, ఒకటేమో మరణం, ఇంకోటేమో పాపం. వీళ్ళిద్దరు అక్క చెల్లెళ్ళు అంట. అక్క చెల్లెళ్ళు కొంతమంది వాళ్ళ మధ్యలో ఒక చిన్న పోటీ వచ్చిందంట. ఏంది ఆ పోటీ అంటే, యేసు ప్రభుని నేను బంధిస్తాను అని మరణం అందంట. పాపం అందంట, బలిదానంలాగా ఉండవు, నేను కూడా బంధిస్తా. మరి కాసుకో సవాల్ అందంట. వీళ్ళిద్దరు ప్రయత్నం చేస్తున్నారు. ఏమని ప్రయత్నం? యేసు ప్రభుని ఎట్టయినా బంధించాలి. దేవుని పిల్లారా, మన మధ్యలో కూడా అక్క చెల్లెళ్ళు ఉంటారు. వాళ్ళకు కూడా పోటీలు ఉంటాయి. అమ్మాయికి పెళ్లి చేశారనుకో, మంచి అల్లుడు వచ్చింది చెప్పింది అనుకో, నీకేనే మంచి అల్లుడు వచ్చింది, నేను కూడా తీసుకొస్తానంటదేమో. ఏం తక్కువేం తినలా. తర్వాత చూడు కోడలు, చూడు మంచి కోడలను పట్టుకొచ్చా, నువ్వేంది నేను కూడా పట్టుకొస్తా చూడు అని ఏమో కూడా అంటది. ఆరోగ్యకరమైన పోటీ ఇది, తప్పేమీ లేదు. ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా ఒక పోటీ ఉంది. ఏంటి ఆ పోటీ అంటే, ఎలాగైనా సరే యేసు ప్రభుని నేను బంధించాలి, పడవేయాలి. పాపం రెడీగా ఉంది.
రెడీగా ఉండి ఎన్నోసార్లు యేసు ప్రభువును పడవేయటానికి బంధించడానికి సిద్ధంగా ఉంది. ఎన్నిసార్లు బంధించాలనుకున్నా యేసు ప్రభు వారు పాపానికి చిక్కలేదు. దేవుని పిల్లలారా, నిలబడినప్పుడల్లా ప్రభు చెప్పిన మాట ఏంటంటే, నా యందు పాపం ఉన్నదని ఎవరైనా నిరూపించగలుగుతారా అని అడుగుతూనే ఉన్నాడు. ప్రతిసారి కూడా యేసు ప్రభుని పడవేయటానికి పాపం ప్రయత్నం చేస్తూనే ఉంది, కానీ ఆయన పడిపోవాలా. మనల్ని కూడా పాపం పడవేయటానికి ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. ప్రతిరోజు మనం పాపానికి పడిపోతూనే ఉన్నాం. స్తోత్రం చెప్పండి. మనమే ఓడిపోతున్నాం, యేసు ప్రభు ఏం పాపం మీద గెలిచారు. ఇక నా వల్ల కాదు, నేను పడేయలేకపోతున్నా అన్నప్పుడు ఈ పాపము మరణము అనుకున్న సవాళ్ళు గుర్తొచ్చి మరణం అందంట, సరే నీ వల్ల కాలేదు కాబట్టి నేను పడేస్తా, నేను బంధిస్తా యేసు ప్రభుని అందంట. మొత్తానికి పాపం ఓడిపోతుంది కాబట్టి దాని పని అది చేసుకుంటుంది. మరణం వచ్చి యేసు ప్రభుని బంధించింది. ఈ బంధించిన సంగతి తన చెల్లి అయిన పాపంతో చెప్పాలని ప్రయత్నం చేసి ఆమె పోతా ఉంది. ఎవరి దగ్గరికి? పాపం దగ్గరికి వెళ్ళి ఆ విషయం చెప్పడానికి పోతా ఉంటే, దేవుని పిల్లలారా, ఈ లోపల యేసు ప్రభు వారు శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఆయన చనిపోయాడు. సాయంత్రానికి సమాధి చేయబడ్డాడు. శనివారం అంతా ఆ యొక్క సమాధిలోనే ఉన్నాడు. ఆదివారం ఉదయాన్నే తిరిగి లేచారు. ఈ మరణం వెళ్ళి పాపముతో నేను యేసు ప్రభువుని బంధించాను హో అని చెప్పడానికి వెళ్ళే లోపల యేసు ప్రభు వారు తిరిగి లేచారంట. ఈ లోపల పాపం అనే చెల్లి తలుపు తీయగానే, ఏందక్క మరణం అక్క ఇటు వచ్చావంటే, ఏమి లేదులే చూసిపోవటానికి వచ్చానని చెప్పిందంట. స్తోత్రం చెప్పండి. అంటే ఏమైంది అక్కడ? నేను గెలిచాననే మాట చెప్దాం అనుకునే లోపల యేసు ప్రభు తిరిగి లెగిశాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతకాలం బంధించాలనుకున్నా దేవుని పిల్లలారా, ఆయన పరిశుద్ధుడైన దేవుడు, మానవ జాతిని తయారు చేసిన దేవుడు. దేవుని పిల్లలారా, ఆయన చనిపోయినప్పుడంట సమాధిలో పెట్టి పెద్ద బండ పెట్టాడంట అందరు తీసుకొచ్చి. ఎందుకంటే ఈయన తిరిగి లెగుతానని చెప్పాడు. లెగవకుండా ఆ బండ ఆపిద్దేవునని బండను నమ్ముకున్నారంటే ఇల్లు. రెండవది, బండనే కాదు, ఈయన లెగుతానన్నాడు. అరే సైనికులను పెట్టండి రా, మళ్ళీ లెగితే చంపేసి మళ్ళీ లోపల పెడతారని సైనికులను పెట్టారంట. రాజముద్ర వేశారంట ఎవడొచ్చి పట్టుకోకుండా. కానీ సమయమాసన్నమంగానే ఎన్ని బంధకాలైతే ప్రభువుకు పెట్టారో బంధకాలన్నీ ఊడిపోయినాయి అంట. నమ్మితే స్తోత్రం చెప్పండి. బండను గెలచిన చెయ్య యేసు, బండయు ఓడెను చెయ్య యేసు. పాడాలి. బండను గెలచిన, బండయు ఓడెను చెయ్య యేసు, చెయ్య యేసు, చెయ్య యేసు. అందకు చేర్చుము జయ యేసు, అందకు చేర్చుము జయ యేసు, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు. బోలో యేసు మహారాజుకే, మరణమును గెలిచి తిరిగి లేచిన యేసయ్యకే, బోలో యేసు మహారాజుకే. బంధకాలన్నీ తొలగించుకొని యేసు ప్రభు సజీవుడిగా లేచినట్లుగా ఈ పునరుద్ధాన పండుగ దినమున ఎన్ని బంధకాలు నిన్ను ఆపేయో, ఎన్ని బంధకాలు నిన్ను పట్టి పీడిస్తున్నాయో, ఈ బంధకాలన్నీ యేసు నామములో తొలగిపోవునుగాక. కొంతమందికి అబద్ధం అనేది బంధకం, కొంతమందికి సిగరెట్ అనేది ఒక బంధకం, మద్యపానం అనేది ఒక బంధకం, కొంతమందికి దొంగతనం అనేది ఒక బంధకం, కొంతమందికి మోసం అనేది ఒక బంధకం, సినిమా అనేది ఒక బంధకం, కొంతమందికి మత్తు పదార్థాలని బంధకం. వచ్చే పునరుద్ధాన పండుగ దినము లోపల ఈ బంధకాలన్నీ మన కుటుంబాల నుంచి దేవుడు మన కుటుంబాన్ని విడుదల కలుగు చేయనుగాక. నమ్మితే స్తోత్రం చెప్పండి. ఈ బంధకాలు మరణ బంధకమే పోయినప్పుడు ఈ బంధకాలు ఎంతండి? మానవ శక్తిని మించిన అతీత శక్తి మరణం. ఆ మరణాన్ని దేవుడు జయించాడంటే
మనలో ఉన్న వ్యసనాలు కానీ, మనలో ఉన్న బలహీనతలు కానీ, మనలో ఉన్న బంధకాలు కానీ తొలగించడం ప్రభువుకి ఒక చిటికి వేసినంత సమయం. ఆ సమయం కొరకు మనం ఎదురు చూస్తున్నాం. పునరుద్ధాన సందేశంలో రెండో భాగం ఏంటంటే, ఆయన మరణానికి ఉన్న అడ్రస్ మార్చేశాడు. రెండోది, మరణానికి ఉన్న బంధకాన్ని దేవుడు తొలగించాడు. మూడో మాట ముచ్చటగా చెప్పి ముగిచ్చేస్తాను, ఎందుకంటే రెండో వాయి కూడా మీరు వెయ్యాలి కాబట్టి నేను పెందలాడే ముగిద్దామని నేను కోరుకుంటున్నాను. మూడో మాట ముచ్చటగా మనం ముగించుకోబోతున్నాం ప్రభు యొక్క సన్నిధిలో. మనం కొరింథీ పత్రిక 1 Corinthians chapter 15 verse 55, మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 55వ వచనం చదవండి ఒకసారి. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 55వ వచనం. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా? మరణపు ముళ్ళు, పాపముకున్న బలము అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాక్యం తెలియజేస్తున్న మూడో విషయం ముచ్చటగా చెప్పి ముగిచ్చేస్తాను. ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా? మూడవది, పునరుత్థాన దినము ద్వారా, యేసుక్రీస్తు వారి యొక్క పునరుత్థానం ద్వారా మరణముకున్న బలాన్ని దేవుడు విరిచివేశాడు. బాగా స్పీడ్గా పరిగెత్తుతున్నారండి. 70 కిలోమీటర్కి 70 కిలోమీటర్ గంటకు 70 కిలోమీటర్ల దూరంలో వేగంగా పరిగెత్తుతున్నారా? వేగంగా పరిగెత్తే వాడికి ముళ్ళు గుచ్చుకుంది అనుకో, పరుగు ఆపుతాడా? పరిగెత్తాడు. ఇంకా మామూలు నడుచుకుంటూ పోయే వాళ్ళకి ముళ్ళు గుచ్చుకుంటేనే ఆగి కాసేపు దాని తతంగం మొత్తం తీసుకొని అప్పుడు మళ్ళీ బయలుదేరతారు. అది పరిగెత్తేవాడైతే మరణము ఒక పరుగును ఆపుతుంది. జీవితం అనేది ఒక పరుగు. ఈ పరుగును ఆపేది మరణమే. ఈ మరణానికి ఉన్న బలం దేని ద్వారా ఉందంటే ముళ్ళు ద్వారా. మరణం అనేది ఒక ముళ్ళు. ఈ ముళ్ళు విరుస్తున్నాడంటే దాని బలాన్ని దేవుడు విరిచివేయబోతున్నాడు. లోకములో ఉన్న వాటన్నిటిలో కూడా బలమైంది ఏందని ఆలోచన చేశారంట. ఆలోచన చేస్తే చేతులు ఇరిగిపోతున్నాయి, కర్రలు ఇరిగిపోతున్నాయి, రాడ్లు పైపులు ఇరిగిపోతున్నాయి అంట. ఏదైనా విరగంది ఏదన్నా ఉందని చూస్తే ఐరన్ రాడ్ పట్టుకొచ్చాడంట. దీన్ని విరవమన్నాడంట వాడు. విరవమంటే అమ్మో దాన్ని నేను విరవలేదని చెప్పి ఆ ఐరన్ రాడ్ పట్టుకొని చాలా బలంగా ఉందంట. అప్పుడు ఈ ఐరన్ రాడ్ దగ్గరికి వచ్చి, ఐరన్ దగ్గరికి వచ్చి, ఇనుము దగ్గరికి వచ్చి మనుషులందరూ ఇంత బలంగా నువ్వు తయారవుతాను గల కారణం ఏందని అడిగితే అప్పుడు ఆ ఇనుము చెప్తుందంట, నేను బలవంతురాలు కాదు, నన్ను నిప్పులో పెడితే మంటలో పెడితే శుభ్రంగా నేనేమైపోతాను, కరిగిపోతాను అని చెప్పిందంట. ఇప్పుడు దాకా ఇనుము నువ్వే బలమైన దానం అనుకున్నావు, నువ్వు కాదా నిప్ప? ఆ నిప్పు దగ్గరికి వెళ్ళాడంట. ఓ నిప్పు, అంత బలమైన ఇనుమునే నువ్వు కరగదీసావంటే నువ్వు చాలా బలవంతురాలు అని చెప్పి, నువ్వే బలవంతురాలు అంటే అప్పుడు ఆ నిప్పు చెప్తుందంట, నేనాడు బలవంతురాలని, నాకంటే బలవంతుడు ఒకడు ఉన్నాడు. ఆ నీళ్లు పడంగానే నా అగ్ని మొత్తం కూడా ఏమైపోద్ది, ఆరిపోద్ది. నాకంటే బలమైంది ఎవరు? నీళ్లు అని చెప్పిందంట. అప్పుడు అందరు కలిసి మళ్ళీ నీళ్ళ దగ్గరికి వెళ్ళారంట. ఓ నీళ్లు, ఉవ్వెత్తుని ఎగిసే ఈ అగ్ని జ్వాలను సైతం కూడా నువ్వు ఆపేస్తున్నావు, నువ్వు ఎంత బలవంతురాలివి, బలవంతుడు అని చెప్పగానే అప్పుడు ఆ నీళ్ళు చెప్పిందంట, నేనేడ బలవంతురాలని, అదిగో ఎండ, అది కానీ నా మీద పడితే దెబ్బకు శుభ్రంగా ఆరిపోతాను కదా అని చెప్పి ఎండ వైపు చూపించిందంట. ఆ ఎండను కలుగు చేసి సూర్యుడి దగ్గరికి వెళ్ళారంట వీళ్ళందరూ కలిసి. ఓ సూర్యుడా, అంత పెద్ద నీటి ప్రవాహాన్ని కూడా నువ్వు పీల్చి పిప్పి చేసి ఆరిపేస్తున్నావు, నీలో ఇంత శక్తి ఉంది, నువ్వు చాలా బలవంతుడు అని చెప్తే ఆ సూర్యుడు అంటుందంట, నేనెంత బలవంతుడిని, నా బలం ఎంత, దట్టమైన మేఘాలు వస్తే నా యొక్క వేడి కనీసం కిందకు కూడా వెళ్ళిపోదు, నాకంటే బలమైనవి మేఘాలు అనగానే ఇప్పుడు మళ్ళీ మేఘాల దగ్గరికి వెళ్ళారంట. ఓ మేఘమా, బగబగమండి ఆ సూర్యుడిని సైతం కూడా నువ్వు కప్పెట్టేస్తున్నావు, నువ్వెంత బలవంతురాలు అనగానే ఆ మేఘం చెప్పిందంట, ఒక్క గాలి వస్తే చెదిరిపోయే మేఘాన్ని నాకంటే గాలే బలమైందని చెప్పినప్పుడు వీళ్ళందరూ కలిసి గాలి దగ్గరికి వెళ్ళారంట. ఓ గాలి, ఆ మేఘాలనే చెదరగొట్టేవంటే నీకెంత శక్తి ఉంది అనగానే ఈ గాలి అందంట, ఎత్తైన పర్వతాల దగ్గరికి వెళ్తే నా గాలి అటు కూడా వెళ్ళదు, నాకంటే బలమైంది ఎత్తైన పర్వతం అని చెప్పగానే ఈ ఎత్తైన కొండ దగ్గరికి వెళ్ళి పర్వతం దగ్గరికి వెళ్ళి అన్నారంట, ఇప్పుడు ఉన్న తిరిగిన వాటన్నిటిలో నువ్వే చాలా పెద్ద బలవంతుడివి, బలవంతురాలు అనగానే అప్పుడు ఆ కొండ చెప్పిందంట, కిందకు పోయి చూసుకో, ఒక ఎలుక తవ్వుతూ ఉంటుందని చెప్పిందంట.
ఏం చెప్పింది? నిజమే కదా. పెద్దలు ఒక సామెత చెప్తారు, కొండను తవ్వంట దేన్ని తీశారంట అంటే అంత పెద్ద కొండను కూడా ఏం తవ్వుతుంది? ఎలికి తవ్వుతుంది. కాబట్టి ఎలికి దగ్గరకు వచ్చి, ఇంత చిన్నదానిమైనా నీ బలం చాలా గొప్పది, ఇక నుంచి నువ్వే బలవంతురాలు అనగానే ఎలికందంట, మీరు పిచ్చోళ్ళలాగా ఉన్నారు, నా వెనకాల పిల్లి ఉందని చెప్పిందంట. ఏం చెప్పారు? నిజమేగా. అంత పెద్ద కొండను తవ్విన వెనకాల ఏముంది? పిల్లి ఉంది కదా. పిల్లి దగ్గరికి వెళ్ళారంట, నువ్వేనంటగా పెద్ద బలవంతురాలివి, నా వెనకాల కుక్క ఉందంట. ఏముంది? కుక్క దగ్గరికి వెళ్ళి, అంత పెద్ద పిల్లినే చంపి తిన్నావంటే నువ్వు మామూలు దాని కదా అనగా, నా వెనకాల తోడేలు ఉందని చెప్పిందంట. ఏమని చెప్పింది? నా వెనకాల తోడేలు ఉందని చెప్పిందంట. తోడేలు దగ్గరికి వెళ్ళి, ఇంత నువ్వు గుండెలు చీల్చి తింటున్నావంటే నువ్వు చాలా బలవంతురాలు అనగా, నా వెనకాల సింహం ఉందని చెప్పిందంట. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈ సింహం దగ్గర పోతే ఇన్ని ఎక్కడికి వెళ్ళినా కూడా ఇక చివరికి నీ దగ్గర ఆగిపోయాం, నీ యొక్క బలము ఎంత బలం నీ అని చెప్పి పొగుడుతుంటే సింహం అందంటే, పిచ్చోళ్ళారా, నా బలం కంటే మీరే గొప్పరా, మీరు నన్ను కంట్రోల్ చేయమని దేవుడు మీకు బలం ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, శక్తిని ఇచ్చాడు అనగానే మానవులందరూ అనుకున్నారు, ఒరే ఇది తెలియక మన ఊరు మొత్తం తిరిగి వచ్చామే, మనమే బలవంతులు అనగానే వీళ్ళు విర్రవీగుతున్నప్పుడు వాళ్ళల్లో ఒకడు అన్నాడంట, ఒరే మనం ఎంతమంది ఉన్నా సావొత్తే సావాల్సిందేరా, మనకంటే మరణమే గొప్పదరా అనగానే వీళ్ళందరూ కలిసి మరణం దగ్గరికి వెళ్ళి, చూసావా ఎన్నిటి మీద నువ్వే చాలా గొప్పదానివి, బలవంతురాలు అనగానే అప్పుడు మరణం చెప్పిందంట, నిన్న మొన్నటిదాకా నేనే పెద్దదాన్ని, నేనే గొప్పదాన్ని, నేనే బలవంతురాల్ని, నన్ను జయించిన వాడు ఒకడు వచ్చాడు, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా. మరణాన్ని గెలిచి తిరిగి లేచిన ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే, ఎవడికోడు సంకలు కొట్టుకున్నాడు, మేము బలవంతులం, మా వాడు బలవంతుడు, మేము బలవంతులం, నేను బలవంతురాలని అనుకుంటున్నాయి. కానీ మరణాన్ని సైతం తిరిగి లేచి గెలిచిన వాడు మగధీరుడు ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన మించిన బలం ఈ లోకంలో మరి దేనికి? అందుకే ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా? ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఆ మరణం విజయ దరహాసం చేసే లోపల, సంకలు కొట్టుకునే లోపల, తొడలు కొట్టి ఉర్రూతులాగిస్తున్న వేళలో ప్రభు లేచాడు. ఇదిగో నేను మరణాన్ని తిరిగి లేచి గెలిచాను, ఇక మీ మీద ఏది కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవకాశం లేదు, మరణపు ముళ్ళు విరిచివేయబడింది. అందుకే మనం పాట పాడుతూ ఉంటాం, సజీవుడా. నిన్నటి నుంచి యూట్యూబ్లో వెళ్ళిపోతుంది, సుమారుగా 1000 మందికి పైగా చూశారు ఆల్రెడీ ఈ పాటని. మీరు కూడా చూడండి, ఇంటికి వెళ్ళినాక, సజీవుడా శక్తిమంతుడా మరణపు ముళ్ళును విరచిన వాడ, సజీవుడా ఆమేన్ విరచిన వాడ, నీకే ఆరాధన. నీకే స్తుతి అర్పణ, నీకే నీకే స్తుతి అర్పణ, సజీవుడా విరచిన వాడ, సజీవుడా మరణపు ముళ్ళును విరచిన వాడ. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పునరుద్ధాన దినము ద్వారా దేవుడిచ్చిన సందేశం ఏంటంటే, ఆ పునరుద్ధానము యొక్క స్థితిని మార్చాడు, పునరుద్ధానానికి పట్టుకున్న బంధకాలను దేవుడు తొలగించాడు. మూడవది, ఆ మరణానికి ఉన్న బలాన్ని దేవుడు విరిచేశాడు. మరణ బలము విరిగిపోయింది, మరణ బంధకాలు తొలగిపోయాయి, మరణానికి ఉన్న స్థితి మారిపోయింది. ఈ పునరుద్ధాన దినం రోజు దేవుడు మనకున్న బంధకాలు తొలగించునుగాక, మనకున్న స్థితిని దేవుడు మార్చునుగాక, మన మీద పనిచేస్తున్న సమస్య యొక్క బలం దేవుడు విరిచివేయునుగాక. ఆ విధమైన వాగ్దానంతో, ఆ విధమైన సంతోషంతో ఇది మొదలుకొని ప్రభు సన్నిధిలో మనం బ్రతుకుతుముగాక. దేవుడి మాటలు దీవించునుగాక. తలలు వంచండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. యేసయ్యతో ఒక మాట చెప్పండి, మరణ బంధకాన్ని తొలగించిన దేవా,
మా బంధకాలు కూడా తొలగిపోవాలి. మరణానికున్న స్థితిని మార్చిన దేవా, మాకున్న స్థితిగతులు కూడా మారిపోవాలి. మరణానికున్న బలాన్ని విరిచివేసిన దేవా, మా మీద పనిచేస్తున్న ప్రతి దురాత్మ శక్తి సమూహాల యొక్క బలాన్ని నువ్వు విరిచివేయాలి. ఆ విధమైన కృప చేత మమ్మల్ని నింపండి ప్రభు అని మీ కుడి చేతులు పైకెత్తి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయండి. కృపా సత్య సంపూర్ణమైన మా దేవ, దయగలిగిన మా రాజా, ఎన్నో సమస్యలు, ఎన్నో ఆటంకాలు, ఎన్నో అడ్డుబండలు మా మీద ఎక్కి వికటహాసం చేస్తున్నప్పుడు నీ కృపను బట్టి మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని పునరుద్ధాన బలము చేత మమ్మల్ని నింపినందుకు నీకు స్తోత్రాలు. పునరుద్ధాన బలమే మా స్థితిని మార్చగలిగేది. పునరుద్ధాన బలమే మా బంధకాలు తొలగించేది. పునరుద్ధాన బలమే మరణానికున్న ముళ్ళును విరవగలిగేది. ఆ బలము చేత మమ్మల్ని నింపండి ప్రభువా అని ప్రార్థన చేస్తుండగా ప్రతి ఒక్కరి ప్రార్థన మీరు అంగీకరించండి. వ్యాధిగ్రస్తులను బాగు చేయండి, బలహీనలు బాగు చేయండి. వేదంలో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకో, శోధనలో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకో, సమస్యల్లో ఉన్న వాళ్ళని జ్ఞాపకం చేసుకో. బలహీనలు ముట్టండి, బలవంతులుగా చేయండి, కృపాక్షేమంతో ఆశీర్వదించండి, ఉన్నత కార్యాలతో నింపండి. చిన్నవాళ్ళు ప్రభా, కూడి వచ్చిన చిన్నలు, పెద్దలు, వృద్ధులు సమస్తమును నీ చేతులకు అప్పగించుకుంటున్నా. ఇంతవరకు జరిగించిన ఈ ఆరాధన బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. ఇక ముందున్న కార్యక్రమాన్ని మీరే ఘనంగా జరిగించమని ప్రార్థన చేస్తున్నా. బలహీనలు బాగు చేయండి, నెమ్మది లేని వారికి నెమ్మదినివ్వండి, అప్పుల్లో ఉన్న వారికి సహాయం చేయండి. అయా యవనస్తులు వచ్చారు, వారికి మంచి భవిష్యత్తునివ్వండి. నూతన కృపావరముల చేత నిప్పి నడిపించండి ప్రభా. సమస్యల్లో ఉన్నవాళ్ళు, బంధకాల్లో ఉన్నవాళ్ళు విడుదల పొందినట్లుగా నీ కృపతో మీరు బలపరచండి. ఇంతవరకు జరిగించిన ఈ ఆరాధన బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఇక ముందు మీరే ఈ కార్యక్రమాన్ని అంతా కూడా ఘనంగా జరిగించి స్తుతి ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు యేసుక్రీస్తు వారికి దివ్యమైన కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహాయం, సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండి ఆయన కృపలో బలపరిచి ఉన్నత కార్యాలతో నింపి కృపలో దయలో విస్తరింప చేసి నడిపించి దీవెనకరమైన పాత్రగా చేసి పునరుద్ధాన బలముతో నింపి నడిపించును గాక. ఆమేన్. అందరం కలిసి యేసు రక్తమే జయం, ప్రభుయేసు నామమునకే సంపూర్ణ విజయము కలుగునగాక. ఆమేన్, 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 ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. బలో యేసు మహారాజుకే, రాజు రాజుకే, మరణాన్ని గెలిచిన యేసయ్యకే, సమాధి గెలిచిన యేసయ్యకే, బలో యేసు మహారాజుకే. క్రీస్తు నేడు లేచెను, క్రీస్తు నేడు లేచెను, క్రీస్తు నేడు లేచెను, క్రీస్తు నేడు లేచెను, క్రీస్తు నేడు లేచెను. మరణము ఓడెను, మరణము ఓడెను, మరణము గెలిచెను. క్రీస్తు నేడు లేచెను, క్రీస్తు నేడు లేచెను. బలో యేసు మహారాజుకే. హల్లెలూయా. మీ అందరికీ పునరుద్ధాన పండుగ దిన శుభాకాంక్షలు. హ్యాపీ ఈస్టర్. మరి ఒకసారి ప్రభు యొక్క పునరుద్ధాన బలము ఇది మొదలుకొని మిమ్మల్ని వెంబడించి బలపరిచి నడిపించి ఆశీర్వదించును గాక. మంచిది. ఇక ఈ సమయమందు మనము కానుకలు సమర్పించుకుందాం. ప్రభు యొక్క సన్నిధి ఈ పండుగ శుభదినమున దేవుడు మనందరికీ శుభము కలుగు చేయనట్లుగా ప్రార్థనాపూర్వకంగా మనం ఈ కార్యక్రమాన్ని ప్రభు సన్నిధిలో మనం ప్రారంభం చేసుకుందాం. మరి ఈరోజు